వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లక్షల మంది యువత ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రధానమంత్రి రోజ్గార్ యోజన నిర్వహణ ఉత్తర్వులను అందజేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడి. భారతదేశ సంక్షోభ సమయంలో సంస్కరణలతో సరిదిద్దిన ఆర్థిక పితామహుడు పివి పద్మశ్రీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడ. రక్షిత ఫార్మా కంపెనీ బాధితులకు అండగా మేముంటాం. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ. ఇక వివరాలకు వెళ్తే అన్ని రంగాల్లోనూ ఏపీ టాప్లో ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. విశాఖ సాగర్మాల కన్వెన్షన్లో సోమవారం నిర్వహించిన ప్రధానమంత్రి రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసిన ప్రతి ఒక్కరూ దేశ సేవ చేసినట్టేనని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా దేశ యువత కోసం నిర్వహిస్తున్నటువంటి రోజ్గార్ మేళా కార్యక్రమం ఈరోజు విశాఖపట్నం నగరంలో జరుపుకున్నాం. మరి దానికి స్థానిక పార్లమెంటు సభ్యులు భరత్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, సిఐఎస్ఎఫ్ నుంచి డిఐజీ కమాండెంట్ వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే దేశం మొత్తం మీద 45 రోజ్గార్ మేళాలు ఈరోజు పెట్టి సుమారు 71,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా జాబ్స్లో వివిధ డిపార్ట్మెంట్స్లో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది. మన విశాఖపట్నం నుంచి సుమారు 667 మందికి ఇక్కడ నుంచి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మేము ఇచ్చాం. అందులో ముఖ్యంగా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, పోస్టల్, రైల్వే, ఇలా అనేక డిపార్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వారందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఈరోజు ఇచ్చాం. వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా అనుభవాలు ఈరోజు ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొందారో వాళ్ళందరూ కూడా అనుభవాలు పంచుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం సాధించాలనేది ఎంతోమంది మధ్యతరగతి పేద కుటుంబాల తాలూకా కలగా ఉంటుంది. అటువంటిది వాళ్ళందరూ కూడా వాళ్ళకుండే ఛాలెంజెస్ కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఒక ఛాలెంజ్గా కమిట్మెంట్తో ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి ఈ స్థాయి వరకు వచ్చేసిన తర్వాత సాధారణంగా వాళ్ళు జాబ్ సంపాదించిన తర్వాత వాళ్ళ ఇంటికి అపాయింట్మెంట్ లెటర్ మనం ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి కూడా ఒక గౌరవం ఇచ్చే విధంగా, వాళ్ళకి కూడా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా ప్రధానమంత్రి గారు ఈ రోజ్గార్ మేళా పెట్టి వాళ్ళలో దేశం కోసం సర్వీస్ చేయాలనేటటువంటి ఒక భక్తి భావన క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఈ రోజ్గార్ మేళాస్ నిర్వహించాం. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా ఆనందపడ్డాను, వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయినందుకు. అయితే ఇందులో మరొక విశేషం ఏంటంటే అత్యధిక మంది సుమారు 40% మంది ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా నుంచే ఉన్నారు. అంటే వెనుకబడినటువంటి ప్రాంతాలని చెప్తున్నటువంటి ప్రాంతాల నుంచి ఎంత కష్టపడినటువంటి యువత వస్తున్నారో ఒక్కసారి మనం గుర్తించాలి. గతంలో కూడా నేను పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగాను. ఆ పారామిలిటరీ ఫోర్సెస్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యధిక మంది ఎక్కడ నుంచి భర్తీ అవుతున్నారని అంటే శ్రీకాకుళం జిల్లా అని వచ్చింది. అంటే మన శ్రీకాకుళం జిల్లా కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ స్థానికంగానే పనిచేయడం కాకుండా ఎక్కడైనా సరే దేశం కోసం, దేశ రక్షణ కోసం ఏ ప్రాంతానికైనా వెళ్ళి పనిచేస్తామనడానికి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అత్యధికంగా పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఉదాహరణ. అలాగే మరొక పక్కన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తిని మనం సరైన మార్గంలో పెట్టాలంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటివి వాటన్ని ఉద్యోగాలు ఇస్తూనే ఆంట్రప్రినర్షిప్ కానీ, స్టార్టప్స్ కానీ స్వయం ప్రాతిపదికన వాళ్ళు కూడా ఒక పని చేసుకునే స్థాయిలో ఉండాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాయి. మరి ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఆలోచన యువతని ఎంకరేజ్ చేయాలి. దేశం సరైన మార్గంలో ముందుకు నడవాలనంటే యువశక్తిని సరిగ్గా మనం ఆ పొటెన్షియల్ని మనం క్యాప్చర్ చేసుకొని ముందుకు నడవాలనేది ప్రధానమంత్రి మోదీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి తాలూకు ఆలోచన. వాళ్ళు ఎక్కడ మాట్లాడినా మనం చూస్తుంటాం. ఖచ్చితంగా యువత గురించి ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావిస్తూ
యువతను ముందుకు తీసుకొని రావాలని వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ చేసినా సరే యూత్ సెంట్రిక్గా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందులోనే భాగంగా ఈ రోజ్గార్ మేళా కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. గతంలో 13 సార్లు ఇలాంటి రోజ్గార్ మేళాలు మోదీ గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ 13 కార్యక్రమాల్లో సుమారు 7,79,000 మందికి 7,79,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వ స్థాయి నుంచి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. కానీ మన భారతదేశంలో ఒక ఇంక్లూజివిటీ తీసుకొని రావాలని, ప్రభుత్వం వేరే కాదు, ప్రజలు వేరే కాదు, యువత వేరే కాదు, అందరూ కూడా పనిచేసేది, అందరూ కూడా కృషి చేసేది దేశ నిర్మాణం కోసమే అనే భావన కల్పించే విధంగా ఈ యొక్క రోజ్గార్ మేళా సక్సెస్ఫుల్గా ఈరోజు మనం నిర్వహించుకున్నాం. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. ఇది ఒక అవకాశంగా తీసుకొని భవిష్యత్తులో కూడా ఎంతోమంది యువత మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు వాళ్ళు కూడా ఈ అవకాశంగా తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి ఉద్యోగం రాణించడానికి ఇది వాళ్ళకి కూడా స్ఫూర్తినివ్వాలని నేను భావిస్తున్నాను. అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్కి సంబంధించినటువంటిది కూడా చాలా స్పీడప్ చేశాం. గత 5 సంవత్సరాలు ముందున్నటువంటి ప్రభుత్వం రైల్వే జోన్ అనౌన్స్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్థానికంగా సుమారు 50 ఎకరాల ల్యాండ్ అది కూడా ఇవ్వలేకపోవడం వల్ల అంతరాయం కలిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా స్పీడ్తో ఆ భూమిని కూడా ఈరోజు కేటాయించి వేగవంతంగా పనులు మొదలుపెట్టడానికి కార్యాచరణ కూడా మొదలుపెట్టాం. అలాగే మరొక పక్కన భోగాపురం దగ్గర ఎయిర్పోర్టు శరవేగంగా ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాల్లో 20% పనులు జరిగితే ఈ ఉన్నటువంటి 6 నెలల్లోనే ఈరోజు సగం కంటే ఎక్కువ పని ఈరోజు పూర్తి చేసుకునే దిశలో ఉన్నాం. జూన్ 26 కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయాలని కంకణబద్దులై ఈరోజు కృషి చేయడం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమమే జరిగితే 3 జిల్లాలకి కూడా ఉమ్మడి 3 జిల్లాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకి చాలా మంచి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే సెంటర్గా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పనిచేయబోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్సెస్ కోసం హైవేస్ని కూడా డెవలప్ చేయాలనేది మనం గతంలో కూడా మనం చర్చించుకున్నాం. దానికి సంబంధించి విశాఖపట్నం నగరం నుంచి ఏదైతే NH16 వెళ్తుందో అందులో ఒక 12 పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేసాం. 12 చోకింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెవలప్ చేయాలని గతంలో గడ్కరీ గారి తాలూకా సలహాలు సూచనలు కూడా తీసుకొని దానికి కూడా ప్రత్యేకంగా ఒక DPR చేసి ముందుకు వెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి 10 రోజుల్లో పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బలవంతంగా మాకు ఇల్లు ఖాళీ చేసేస్తారు, ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఇప్పుడు మనం 100 గజాల కోట ఉంది. అది చూస్తున్నప్పుడు చాలా అప్పుడు ప్రభుత్వం మీరు ఇద్దరికి కలిసాం కదా, మేము ఇద్దరు పని కూడా అజర కొడుతుందా చూసుకోండి. ఇప్పుడు అంటే వాళ్ళు అడుగుతున్నారు సార్, పోలీసు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి నేను చూస్తానండి. అలా ఏమైనా పర్మిషన్ ఉండదు, సివిల్ కోర్టే ఇస్తారు, ఎవరి దగ్గర పవర్ ఉండవాలి. అది మేము చెప్పినా మీకు అర్థం కావడం సస్పెన్షన్ అవ్వకుండా చూస్తాను. ఆయన గురించి సివిల్ కోర్ట్ కోర్టు దగ్గర పరిష్కారం ఉంటుంది, ఇంకా ఎవరేం చేయలేదు. కొంత బెనిఫిట్స్ రాకండి.
మీరు ఎవరి నుంచి కొనుక్కున్నారు? ఉండదు కదమ్మా, పడిపోతూ ఉంటారు. బంధు స్పందించలేదు. వాళ్ళకి మీసాల అప్పల నాయుడు, ఏపీ అకౌంట్ సుక్కాల అప్పల రాములమ్మ, వీళ్ళ మధ్య నడుస్తుంది. ఓకే, త్వరలో 11,500 కోట్ల రూపాయల వ్యయంతో 46 కిలోమీటర్ల పొడవు గల విశాఖ మెట్రో రైలు మార్గ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి 20 సూత్రాల పథకం అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. సోమవారం లాసన్స్ బే కాలనీ నగర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్లు అధికారంలోకి రావడంతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. దానిలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించామన్నారు. విశాఖ నగర ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం నిపుణులతో డిపిఆర్ సిద్ధం చేస్తుందని, దీనికి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో 20 సూత్రాల పథకం అమలు విషయమై నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఆయా జిల్లాల కలెక్టర్ల కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో పూర్తి స్థాయి సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళీమోహన్ రాజు గారు ఇందులో ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉత్తరాంధ్రకి గ్రోత్ ఇంజిన్ లాగా తీర్చిదిద్దేటటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతతో ఇప్పటికే అనేక రకాల సంస్థలు 1,000 ఉద్యోగాలు కల్పనకి అవకాశం కలిగేటటువంటి డేటా సెంటర్ అయితేనేమి, గూగుల్, మైక్రోసాఫ్ట్, HCL లాంటి సంస్థలు అయితేనేమి, మిట్టాల్ లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ముందుకు రావడానికి ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఒక కండ్యూజివ్ అట్మాస్ఫియర్, అంటే పెట్టుబడులకు ఆకర్షణకు అనువైనటువంటి ఒక వాతావరణం ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అనేటటువంటి దాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవతోటి చాలా వేగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించినటువంటి పురోగతి చూస్తూనే ఉన్నాం. 2026 నాటికి ఆ యొక్క విమానాశ్రయం వినియోగంలోకి వచ్చి సేవలు అందించేటటువంటి విధంగా పనులు చాలా వేగంగా చకచక ముందుకు నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం సకల హంగులతోటి ఇక్కడ వస్తుందో ఈ చుట్టూతా ఉండేటటువంటి ప్రాంతాల్లో అవసరమైనటువంటి పారిశ్రామిక వాడలు అయితే ఏర్పడటానికి కానీ, అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ప్రయాణికులకి సంబంధించిన సేవలు అందించడానికి కానీ అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతా ఉండేటటువంటి అభివృద్ధి, విశాఖపట్నం, భోగాపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల యొక్క అభివృద్ధికి చాలా కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, పారిశ్రామిక వాళ్ళు అనేకం రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాలు ముఖ్యంగా నక్కపల్లికి సంబంధించినటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ నోడ్ కానీ, అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో శ్రీకాకుళం, ఇచ్చాపురం దగ్గర నుంచి అనకాపల్లి వరకు, అలాగే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వరకు కూడా రావాల్సినటువంటి వివిధ రకాల పారిశ్రామిక వాళ్ళకి సంబంధించి కానీ, అలాగే వివిధ రకాల పర్యాటక రంగంలో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాటిల్లో ఏదైతే మందగమనంగా సాగినటువంటి ప్రయాణం 2019-24 మధ్య ఆ అవాంతరాల్ని దాటుకొని వేగంగా అడుగులు వేయడానికి కార్యాచరణ చాలా స్పష్టంగా ఇవాళ కనపడతా ఉంది. ముందుకి అడుగులు వేయడానికి, ఎందుకంటే పనిచేసే ప్రభుత్వం వచ్చింది. ఈరోజు చాలా వేగంగా కూడా కార్యక్రమాలు జరిగేటటువంటి పరిస్థితి గడిచిన 6 నెలల్లో తీసుకున్నటువంటి, ఒకవైపు గతంలో జరిగినటువంటి విధ్వంసం తాలూకు అంశాల నుంచి బయటపడుతూ
ఆ అంశాలకు జరిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక అవంతరాన్ని దాటుకొని అభివృద్ధి వైపుకు ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నైపుణ్యాలను పెంచేటటువంటి విధంగా కార్యాచరణతో డబుల్ ఇంజిన్ సర్కారు వేగంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చాక డబుల్ స్పీడ్లో ప్రాజెక్టులు వస్తున్నాయి. అభివృద్ధికి కూడా అడుగులు చాలా వేగంగా పడతా ఉన్నాయి. ఇదే ఒరవడి కొనసాగించి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర సాధనతోటి వికసిత భారత్లో ముఖ్య భూమిక పోషించేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో అడుగులు పడటం వేగంగా అభివృద్ధికి ముందుకి వెళ్ళేటటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ సాగుతుందని తెలియజేస్తూ అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ అంశాల్లో పురోగతి సాధించడానికి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేస్తూ సమీక్షలు చేస్తూ ఆ సమీక్షల ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రస్తుతం ఏ విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి వాటిని అంత్యోదయ స్ఫూర్తితోటి అర్హులైనటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ యొక్క ఫలాలు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందేటటువంటి విధంగా ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాలని సమీక్ష అనంతరం నివేదికల రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి పంపించడం జరుగుతుంది. భారతదేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధానిగా పివి నరసింహారావు అందించిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఆర్థిక పరిపుష్టిని సమకూర్చాయని పద్మశ్రీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 20వ వర్ధంతిని పురస్కరించుకుని గవర్నర్ బంగ్లా వద్ద గల పివి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పద్మశ్రీ ఆచార్య యార్లగడ్డ మాట్లాడుతూ నిజమైన భారతరత్న పివి నరసింహారావు అని కొనియాడారు. కార్యక్రమంలో విశాఖ బ్రాహ్మిన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశంలో మనం మనుగడ సాగించడానికి మన దేశం యొక్క బంగారం తాకట్టు పెట్టబడినటువంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశ ఆర్థిక విధానాన్ని తన సరళీకృత ఆర్థిక విధానంతో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రపంచ రాజ్యాలలో ఆర్థికంగా ఈ రోజున మన భారతదేశం అగ్రపీఠలో ఉందనడానికి ఆద్యులు దానికి పునాది వేసిన వారు పివి నరసింహారావు గారు. కేవలం పాలనాధ్యక్షుడుగానే కాకుండా ఆయన రచయితగా, కవిగా, పండితుగా కూడా అందరికీ సుప్రసిద్ధుడు. అనేక భాషలు నేర్చుకోమని అందరికీ సలహా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు. ఆయన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా తీసుకొచ్చి మన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టినటువంటి వాడు. అంతేకాకుండా దేశంలో అణ్వస్త్రాలను తయారు చేసేటువంటి విధానంలో ఆయన మొట్టమొదటి అణుబాంబుని తర్వాత పీల్పించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా దిగిపోయినటువంటి ఆఖరి రోజున పివి నరసింహారావు చేతిలో ఒక చిన్న చీటీ పెట్టారు. ఏమిటంటే అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మీరు ముందుకు సాగండి అని రాసిన దాంట్లో. ఏంటంటే మేము అణ్వస్త్ర పరీక్షలు అన్ని సిద్ధం చేసాము, మీరు చేయండి అని చెప్పిన పివి నరసింహారావు వాజ్పేయి గారు కూడబలుకుని అద్భుతంగా ఈ అణ్వస్త్ర పరీక్షలు ఇచ్చినటువంటి ఖ్యాతి వారిద్దరికి దక్కింది. అందులో పివి గారు అగ్రపీఠం ఉండటం, అటువంటి ఆలోచన చేసినందుకు వారికి ఇవాళ చరిత్రలో మిగిలిపోతాడు. ఆయన సమకాలీకులుగా మనం గుర్తించకపోవచ్చు. ఆయన భౌతికాయాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ కోసం అయితే ఆయన త్యాగం చేసి జీవితాన్ని అంకితం చేయాలో ఆ కార్యాలయంలోకి తీసుకువెళ్ళకపోయినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా చరిత్రలో ఆయన నిలిచిపోతాడు. నిజమైనటువంటి అసలైనటువంటి సిసలైనటువంటి భారత రత్న పివి నరసింహారావు గారు. జోహార్. రాష్ట్రంలో మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి దేశ ప్రధానిగా, దేశం వెంటిలేటర్ మీద ఉన్న సమయంలో దేశ ప్రధానిగా పనిచేసి దేశాన్ని పరుగులెత్తించి ఇవాళున్న యువతరానికి కానీ కంప్యూటర్ రంగానికి కానీ ఉరూతలూగించినటువంటి మహనీయుడు భారతరత్న పివి నరసింహారావు గారు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా స్తుతించాల్సిన సమయం ఏర్పడింది. ఆయన మహానుభావుడు. ఆయన చేసిన ఫలాలనే ఇవాళ ప్రతి ఒక్కళ్ళని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో పివి నరసింహారావు గారికి నిజమైన నివాళి ఏంటంటే ఉత్తముడైనటువంటి ఒక ప్రధానికి 10 మంది మంచివాళ్ళు వచ్చి వారికి నివాళి అర్పించడమే చాలా గొప్ప విషయం. వారికి మనం సర్వత్రా రుణపడి ఉంటామని ఈ భారతదేశంలో ఉన్న ప్రజల తరఫున, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిలో ఆయన పంచుకున్న అభివృద్ధి ఫలాలను కూడా అన్నింటినీ కూడా మనం అంతా కూడా
ఈ రోడ్డు డెవలప్మెంట్ ఇవన్నిటికీ కూడా ఆయన యొక్క ఆలోచన ఉంది. మొట్టమొదట ఏదైతే స్వర్ణ చతుర్భుజి రోడ్లు ఉందో విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకు రోడ్లు రచించి 52 కిలోమీటర్లు ఆ రోడ్డును అభివృద్ధి చేసి తర్వాత భారతదేశంలో ఈ విధంగా రోడ్లు చేయించని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి అందుకుని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేశారు. ఈ దేశానికి దిశ నిర్దేశం చేసినటువంటి మహనీయుల్లో పివి నరసింహారావు గారు ఒకళ్ళు. వారిని మనం తండ్రి తర్వాత అంత స్థానంలో ఉంచదగ్గ వ్యక్తిగా మనం పూజిస్తాం. ధన్యవాదాలు. రిషికొండ సౌత్ వైపు రోడ్డును ప్రజలకు మళ్లీ అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ఎంపీ శ్రీభరత్ చొరవతో మరమ్మతులు చేపట్టి రిషికొండ సౌత్ రోడ్డును తిరిగి ప్రజల సేవలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. రోడ్డు పునఃప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వంశకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, సీతంరాజు సుధాకర్, జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకల్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తూ ప్రపంచ అగ్రగామి నగరంగా వెలుగొందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రుషికొండ బీచ్ అభివృద్ధిలో దక్షిణం వైపు రోడ్డు తరబడి ఒక కీలక ముందడుగు వేశామన్నారు. ఇది పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. బీచ్ వ్యూ రోడ్ ఏదైతే ఉంది అది రుషికొండ పక్కన రోడ్, అది ఓపెన్ చేయమని రిక్వెస్ట్ కూడా వచ్చాయి. దాని ప్రకారం ఇక్కడ ఇవాళ ఆనరబుల్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గాజువాక గారు, ఎమ్మెల్యే సౌత్ అండ్ అందరు మిగతా అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ సమక్షంలో ఇవాళ ఈ రోడ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా సిపి గారు కూడా మొత్తం ఏరియా రేఖీ చేసుకొని ఇక్కడ 10 మందిని సెక్యూరిటీ గార్డు కూడా అంటే పోలీస్ సైడ్ నుంచి మొత్తం సెక్యూరిటీ అరేంజ్మెంట్ కోసం పెట్టాలి అని కూడా చెప్పారు. తర్వాత ఆనరబుల్ ఎమ్మెల్యే గారి నుంచి కూడా కొన్ని సజెషన్స్ ఇక్కడ వచ్చాయి. ఈ రుషికొండ బీచ్ని, బికాజ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బీచ్, ఇక్కడ చాలామంది టూరిస్ట్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా అమ్యూనిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి దీని మీద కూడా డిస్కషన్ అయింది. దీని మీద కూడా కొన్ని మన ఇంకా ప్లానింగ్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ డీకంజెస్ట్ చేయడానికి అంటే మోస్ట్లీ రుషికొండ బీచ్ రోడ్ వెళ్ళే రోడ్ ఏదైతే ఉంది అది కొన్నిసార్లు కంజెషన్ అవుతుంది, ఎస్పెషల్లీ వీకెండ్ రోజు. అది ఏ విధంగా డీకంజెస్ట్ చేయాలి దీని మీద కూడా ఒక ప్లాన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బీచ్ యాక్సెస్ రోడ్ అని ఇది గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్డు, కానీ గత 5 సంవత్సరాలుగా ఈ ప్యాలెస్ నిర్మాణం చేయడం కోసం ఈ రోడ్డు బంద్ చేసి ఇది ఎవరు నిర్మానుష్యంగా ఇదేదో రెస్ట్రిక్టెడ్ ఏరియా, ప్రొహిబిటెడ్ ఏరియా లాగా తయారు చేసి ఈ రిషికొండ అందాలని విశాఖ ప్రజలకి లేకపోతే ఈ రాష్ట్రంలో అనేక పర్యాటకులకు అందుబాటులో లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మరి ఎంపీ గారు, గీతం చైర్మన్ గారు, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులైనటువంటి యువ నాయకులు ఆయన చొరవతో, శ్రీభరత్ గారి చొరవతో, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీని గారు వారి చొరవతో ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు ఓపెన్ చేయడం జరిగిందండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఎంత బాగుంటుందంటే, ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కూర్చోడానికి ఇష్టపడతారు. అలాంటిది గత 5 సంవత్సరాలుగా మొత్తం ఒక నిషేధిత ప్రదేశంలో తయారు చేశారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా హ్యాపీగా వచ్చి ఈ అందాలని ఆహ్లాదంగా ఎంజాయ్ చేసేటట్టు, ఆహ్లాదకరంగా ఉండేటువంటి పరిస్థితిని ఎంజాయ్ చేసేటట్టుగా ఉండేటువంటి పరిస్థితి కల్పించినందుకు నిజంగా ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, మా ఎంపీ గారికి, స్థానిక శాసనసభ్యులు గంటా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, రుషికొండ అనేది మన అందరిది, హ్యాపీగా మీరు రావచ్చు, ఈ ప్రాంతాన్ని ఆహ్లాదంగా హ్యాపీగా ఉండడానికి మన అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. సిటీయే కాదు, ఉత్తరాంధ్రలో నివసించే వాళ్ళందరూ వీకెండ్లో వచ్చి కొంత టైం ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి ఒక అద్భుతమైన సీనిక్ వ్యూ రోడ్ ఇక్కడ తయారు చేస్తే గత కూటమి ప్రభుత్వంలో అది జస్ట్ ఒకరు లేకపోతే కొందరు ఎంజాయ్ చేయడానికి ఈ రోడ్ అంతా మూసేయడం అనేది చాలా దుర్మార్గం అండ్ మెయింటెనెన్స్ కూడా ఉండకపోవడం. సో ఇవాళ గత కొన్ని నెలలుగా దీని మీద చర్చ జరుగుతుంది. అయితే అటువైపు రుషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోబోతుంది. అది కూడా ఓపెన్ చేసి ప్రజలందరూ చూడాలనే అభిప్రాయం ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది కాపాడుతూ ఇటువైపు రోడ్ ఇవాళ ఇక్కడ మా లీడర్స్ అందరూ గంటా గారు కూడా రావాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు, ఆయన టౌన్లో లేరంట. సో పల్లా గారు, వంశీ గారు, నేను, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్, గండిబాబ్జీ గారు, ఇతర నాయకులు, జనసేన నాయకులు కూడా అందరితో కలిసి ఇవాళ రోడ్ ఓపెన్ చేసాము. పల్లా గారు రావడానికి కొంచెం టైం పడితే అంతా వెళ్ళి నడిచేసి కింద దాకా వెళ్ళేసి వచ్చాం. ఎంత అందంగా ఉందంటే
అసలు ఈ నేలు నేను ఎందుకు ఇది చూడలేదు అని నాకు బాధగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా మా యూనివర్సిటీ పిల్లలు కూడా బెనిఫిషియరీ, ఎందుకంటే ఎదురుగానే గీతం యూనివర్సిటీ ఉంది. చాలామంది పిల్లలు సాయంత్రం పూట మార్నింగ్ వాక్ అయినా ఈవినింగ్ వాక్ అయినా సరే, అంటే ఎంత అన్యాయం అండి. లక్షల మంది ఎంజాయ్ చేసేది ఒకరికే చెందాలి అంటే అది ఎట్లా సమాజం ఒప్పుకుంటుంది? అంటే సమాజం ఒప్పుకోలేదు. యాక్చువల్గా ఇవాళ మీరు ఓటింగ్ చూస్తే కూడా అది పల్లాగారి నియోజకవర్గం అవనివ్వండి, భీమిలి అవనివ్వండి, లేకపోతే నా పార్లమెంట్ అవనివ్వండి, ఎప్పుడు ఊహించని విధంగా మెజారిటీ ఇచ్చారు అంటే ఇట్లాంటి వాళ్ళ నిర్ణయాల వల్లే. సో ఇవాళ ఇది ఓపెన్ చేశాము. ఇది సేఫ్గా ఉండాలి, లైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, సీసీటీవీ కెమెరాస్ రావాలి, సెక్యూరిటీ ఉండాలి, ఇక్కడ ఏమీ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకూడదు. సో ఇవన్నీ ఓపెనింగ్ చేస్తాము. ఎక్కడెక్కడ ఫెన్సింగ్ పెంచాలో పెంచుతాము. ఇక్కడ నుంచి ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ యాక్సెస్ ఫుల్గా ఓపెన్ చేస్తే మాత్రం ట్రాఫిక్ కూడా చాలా క్లియర్ అవుతుంది. ఎందుకంటే అటువైపు ఫ్రైడే సాటర్డే సండే ఒకటేసారి 30,000-40,000 మంది వస్తే అదంతా జామ్ అయిపోతుంది. ఓపెన్ చేయడం వల్ల త్రూ ట్రాఫిక్ ఉంటుంది. కానీ సమాజంలో కొంత బిహేవియర్ కూడా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. బ్లూ ఫ్లాగ్ అనేది చాలా కష్టంతో వచ్చిన ఒక బిరుదు. ఆ బిరుదుని కాపాడుకోవాలంటే 33 కండిషన్స్ మనం పూర్తి చేయాలి. వాళ్ళు చాలా కండిషన్స్ పూర్తి చేయడానికి అక్కడ మౌలిక సదుపాయాలు, దానికి ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టూరిజంలో డబ్బులు కూడా లేని పరిస్థితి. సో ఇవన్నీ మనం చాలా క్లియర్గా కరెక్ట్ చేసి మళ్ళీ ఆదాయం పెంచుకుని ఇంకా మరిన్ని ఇక్కడ సదుపాయాలు తీసుకుని రావాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే వంశీ గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, నేను కూడా దాంతో ఒప్పుకుంటున్నాను. వీకెండ్ అయినప్పుడు ఎవరైనా సరే ఒక హాలిడే కోసము ఎక్కడికో వెళ్దాము, కొంత డబ్బులు ఉన్న వాళ్ళు గోవా, ఇంకా డబ్బులు ఉంటే శ్రీలంక అని చాలామంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళాలండి? ఇక్కడే ఉండొచ్చు కదా, అన్నీ ఇక్కడే డెవలప్ చేయొచ్చు కదా. ఇక్కడ బీచ్లో షాక్స్ డెవలప్ చేయొచ్చు, వాటర్ స్పోర్ట్స్ చేయొచ్చు. అక్కడ వాటర్ పార్క్ కూడా ఇందాక ప్రణవ్ చెప్పారు, అది శాప్ స్పోర్ట్స్ అసోసియేషను విఎంఆర్డీఏ కలిసి అక్కడ వాటర్ పార్క్ కూడా పెడుతున్నారు అని. సో ఫుల్ ఆఫ్ యాక్టివిటీ ఇక్కడ రావాలనేది మా కోరిక. సుప్రసిద్ధ హిందీ ఆచార్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య పురుగుల రాజేశ్వరరావు 90వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సెక్రటరీ డాక్టర్ ఎస్ బాబయ్య. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హిందీ భాషాభివృద్ధికి ఆదేశ్వరరావు చేసిన కృషి అద్వితీయమన్నారు. దక్షిణాది దేశాలలో హిందీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది ఆదేశ్వరరావు అని కొనియాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఆదేశ్వరరావు గారి సుపుత్రుడన్నా కుపుత్రుడన్నా ఆచార్య ఆదేశ్వర సుపుత్రుడంట. దక్షిణాది వారు హిందీకి వ్యతిరేకమైనటువంటి ఒక అనవసర అపప్రదమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉండేటువంటి నేపథ్యంలో గాంధీజీ యొక్క ప్రభావంతో హిందీ అధ్యయనాన్ని దక్షిణాది వారు వయోజన విద్య ద్వారా దేశభక్తిలో ఒక భాగంగా నేర్చుకున్నారు. ఆ రోజుల్లో స్వాతంత్రానికి ముందు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పనిచేయాలంటే ఒక 21 కార్యక్రమాలు ఉండేవి. ఎవరైనా సరే ఈ కార్యక్రమం నేను చేస్తానని టిక్కు పెడితే దాన్ని అప్పుడు తీసుకుంటారు సభ్యత్వం, లేకపోతే ఆషామాషిగా పావులగడితే తీసుకోరు. అందులో ఒకటి ఏమిటంటే హర్యానా వాళ్ళలో సాయంత్రం పూట పాఠాలు చెప్పటం, బట్ట కద్దరు తీసుకెళ్ళి అమ్మటం, హిందీ ప్రచారం చేయటం అనేది కూడా ఒకటి ఉంది. పివి నరసింహారావు గారు హిందీ ప్రచారం చేస్తానని టిక్కు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ప్రధానమంత్రి దాకా వెళ్ళాడు. ఈ నేపథ్యంలో హిందీ చదువుకున్నటువంటి నేపథ్యంలో దక్షిణాది ఉన్నటువంటి వారు చాలామంది కేవలం హిందీ అధ్యయనం చేయటమే కాకుండా హిందీలో రచనలు కూడా సాగించారు. అందులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. చందమామ అనేటువంటి మాసపత్రిక చాలా ప్రసిద్ధి చెందింది, మనకు తెలుసు అన్ని భాషల్లో. చందమామ హిందీ పత్రికకు వ్యవస్థాపక సంపాదకులు సుప్రసిద్ధ హిందీ తెలుగు కవి ఆలూరి బైరాగి. ఆయన దగ్గర గుంటూరు జిల్లా పత్తిపాడులో స్వయంగా హిందీ అధ్యయనం చేసి ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి ఆచార్య ఆదేశ్వరరావు గారు మా గురువు గారు. ఆయన హిందీ తెలుగు తులనాత్మక అధ్యయనం అనేటువంటి ఒక ప్రక్రియకు ఆద్యుడు, ఆయన యుగకర్త. హిందీ తెలుగు సాహిత్యాల తులనాత్మక అధ్యయనం అనేటువంటి ఒక ప్రక్రియకి ఆయన ఆద్యుడు. ఆ తులనాత్మక అధ్యయనం మీద ఆయన చేసినటువంటి పరిశోధనలకు చాలా విశేషమైనటువంటి ఖ్యాతి, గౌరవం దేశవ్యాప్తంగా లభించినాయి ఆయనకి.
కేవలం ఆయన సాహిత్య విమర్శకుడుగానే కాకుండా కవిగా కూడా ఆయన చాలా సుప్రసిద్ధుడు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హిందీ, కేవలం దక్షిణ భారతదేశమే కాకుండా హిందీయేతర ప్రాంతాలలోని హిందీ కవులు రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పకుండా వారి సాహిత్యాన్ని కనుక మనం హిందీ వారికి ప్రదర్శిస్తే ఇది చాలా గొప్ప కవిత్వం, గొప్ప రచనలు అనేటువంటి ఒక ఇది వచ్చేది. ఆదేశ్వరరావు గారి గురువుగారు అయినటువంటి ఆలూరి బైరాగ్ గారు హిందీలో చాలా గొప్ప కవి. మానవతా హై యహా కహా అరే యహ గూంగే పశుओं की జమాత్ హై హా సజ్ ధజ్ కర్ కహీ జారహీ జిందా లాషోं की బరాత్ హై అని చెప్పని ఆయన పలాయన్ అనేటువంటి కావ్య సంకలనం రాశాడు. ఆయన ఎంత ప్రసిద్ధుడయ్యాడంటే ఆ పలాయన్ తర్వాత మళ్ళీ వేరే పుస్తకాలు ఆయన రాయల తర్వాత కవిత్వాలు హిందీలో ఆయన పాపులారిటీ చూసి పబ్లిషర్స్ ఏం చేశారు, అదే పుస్తకాన్ని బదిలీకి రాత్రి టైటిల్ మార్చి మళ్ళీ అమ్ముకున్నారు. అంటే అంత ప్రసిద్ధి చెందినటువంటి కవి. ఆయన శిష్యుడని కేవలం శిష్యుడే కాకుండా ఆయన సాహిత్య వారసత్వానికి సరైన యోగ్యులు మా గురువుగారు ఆచార్య ఆదేశ్వరరావు గారు. ఆయన భావకవి. మనం హిందీలో, తెలుగులో భావకవిత్వం దేన్నైతే అంటామో దాన్ని హిందీలో ఛాయావాది కవిత అంటారు. ఆ హిందీ ఛాయావాది కవితలో ఆదేశ్వరరావు గారికి అగ్రస్థానం ఉంది. పంకల అద్భుతమైన కవిత ఆదేశ్వరరావు గారి. హిందీ వాళ్ళకి కళ్ళు విరిమిట్టుకెళ్ళిపోయాయి. ఆయన అఖిల విశ్వయ పాగలకానా, अखिल विश्व पागल का ना पाप पुण्य का ताना बाना, कुछ धन के पीछे पागल, कुछ मधु के पीछे पागल, कुछ पद के पीछे पागल, कुछ स्त्री के पीछे पागल, अखिल विश्व पागल కారని తాత్వికతను కూడా ఆయన కవితలు జోడించాడు. ఆయన స్వతహాగా కవి అవడం చేత, సౌందర్య ప్రేమికుడు అవడం చేత ఆయనకి సౌందర్యం అంటే చాలా ఇష్టం ఆదేశ్వరరావు గారికి. కేవలం సౌందర్యం అంటే మహిళా సౌందర్యం కాదు, ప్రకృతి సౌందర్యం, సాహిత్య సౌందర్యం అంతా కలిపి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని సృష్టించినటువంటి కవి. ప్రేరణతో మిల్ చుకీ హై కింతు జీవన్ జల్ చుకా హై. ఏవో ప్రేయసి ప్రేరణతో మిల్ చుకీ హై కింతు జీవన్ జల్ చుకీ హై. జీవితం కాలిపోయింది. అంటే అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి మహాకవి ఆదేశ్వరరావు గారు. ఆయన హిందీ తెలుగు తులనాత్మక అధ్యయనానికి ఆద్యుడు. అదే కాకుండా ఆయన ఆచార్య సుందరెడ్డి గారు, ప్రొఫెసర్ ఇక్బాల్ గారితో కలిసి హిందీ తెలుగు, హిందీ ద్రవిడ భాషాకే సమానార్థి భిన్నార్థి శబ్ద అనేటువంటి ఒక భాషా తత్వం అనేటువంటి గ్రంథాన్ని కూడా ఆచార్య సుందరెడ్డి గారు ఇక్బాల్ గారితో కలిసి ఆయన రచించారు. ఈ విధంగా సాహిత్య ప్రక్రియల్లో ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి మన తెలుగువాడు ఆచార్య ఆదేశ్వరరావు గారు ఈ రోజున ఆ సీతనగ పర్యంతం ఆయన గౌరవాన్ని పొందుతున్నాడు. ఆయన పాదాల దగ్గర చదువుకునేటువంటి అదృష్టం నాకు, మా సత్యనారాయణ అందరికి కూడా లభించింది. అటువంటి వారు ఈ హిందీ విభాగంలో పనిచేయటం, మన ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో నడయాడటం అనేటువంటిది మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇవాళ వారి జయంతి. మాస్టర్ ప్రిన్సిపల్ గారు. రక్షిత డ్రగ్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. షీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవ్బాగ్ ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆదేశాలతో బాధితులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందన్నారు. అలాగే వరుస ప్రమాదాలు జరగడం బాధాకరమని సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు ఉదయం 5:40 గంటలకి రక్షిత డ్రగ్స్ కంపెనీలో ఫార్మా సిటీలో పరవాడ మండలంలో ఒక దుర్ఘటన జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ లీక్ అవటం వల్ల ఇద్దరు ఎంప్లాయీస్, క్యాజువల్ లేబర్ అస్వస్థకు గురయ్యారు. ఇమీడియట్గా కంపెనీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకురావటం వల్ల నేనైతే ఇద్దరు సేవ్ అవుతారు అనుకుంటా ఉన్నాను. ఒక అతను వెంటిలేషన్ మీద ఉన్నాడు కాబట్టి మనం ఈరోజే ఏం చెప్పలే. రెండో అతను అయితే ఈరోజు సాయంత్రానికల్లా డిశ్చార్జ్ చేసే పొజిషన్లో ఉన్నాడని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. నేను కూడా చూశాను. రెండో అతను మాట్లాడుతూ ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఒక అతను అయితే వెంటిలేటర్ మీద
అతను పీల్చిన కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపౌట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. అతను కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన తెలిసిన వెంటనే నాతో కలెక్టర్ గారితో మాట్లాడి ఎంత ఖర్చు అయినా ఏ ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు, డాక్టర్లు కానీ స్పెషలిస్టులతో ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పారు. అదే లోపల హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడా. గౌరవ కార్మిక మంత్రి సుభాష్ గారు కూడా మాట్లాడి నేను కొద్ది లేట్ అవుతుంది అన్నా, నువ్వు వెళ్ళి పర్యవేక్షించు అని చెప్పారు. కంపెనీ దగ్గరికి వెళ్ళా. ఆ ఇద్దరైనా ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అక్కడ పోలీసులు మేము రెవెన్యూ వెళ్ళాం. ఇంకా ఎవరికి ఇబ్బంది లేదు, ఈ ఇద్దరే అని చెప్పి తేలింది. మరి ఇక్కడికి వచ్చాం, వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఆ ఇద్దరు కూడా ఒరిస్సాకి చెందిన క్యాజువల్ లేబరు. ఒకరు దేవ్ సింగ్, ఇంకొకరు ఉగ్వేశ్వర్ గౌడ్ అని చెప్పి వాళ్ళ పేర్లు. ఇద్దరిలో స్లబ్బర్ దగ్గర డ్యూటీ చేస్తూ ఉన్నారు. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ లీక్ అవటం వల్ల ఎక్కువగా దగ్గర నుంచి పీల్చడం వల్ల వాళ్ళు మొహం తిరిగి పడిపోతే ఇమీడియట్గా 540కి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ కోలుకోవాలని చెప్పి కోరుకుంటూ తరచుగా జరుగుతున్న ఈ ప్రమాదాల మీద ఎల్లుండి ఒక రివ్యూ మీటింగ్ కూడా మాకు కూడా చెప్పడానికి పదే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి జరగటం, మేము ఇలాగే మాట్లాడటం అనేది ఇబ్బందిగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి, ఈ తప్పులు జరగకుండా కంట్రోల్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఎల్లుండ కలెక్టర్ గారు కానీ మా ఎంపీ సీఎం రమేష్ గారు నేను కంపెనీలతో ఒక మీటింగ్ పెట్టి ఎవరైతే సేఫ్టీ మెథడ్స్ చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇన్వాల్వ్ చేసి తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకోవడంతో పాటు ఆ విధంగా ప్రయత్నాలు కూడా తీవ్రంగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ కంపెనీ కూడా ఆ కంపెనీ రిప్యుటేషన్ పాడవాలనో వాళ్ళ కంపెనీల్లో యాక్సిడెంట్ అవ్వాలనో కోరుకోదు. ఏమాత్రం అలసత్వం వహించినా, తీసుకోవాల్సిన సేఫ్టీ మెథడ్స్ తీసుకోకపోయినా ఊరుకునే ప్రసక్తి లేదు. రేపే మొన్న జరిగిన ప్రమాదంలో వాళ్ళకు కూడా రేపే చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాం. నిన్ననే ఫైనలైజ్ అయింది, ఆ కార్యక్రమం ఉంది. రేపు పరవాడు వెళ్ళి చేద్దాం అనుకుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగింది. దీనికి చాలా చింతిస్తా ఉన్నాం. ఆ ఇంజూర్ అయిన ఇద్దరు ఏ విధమైన ప్రమాదం జరగకూడదని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఒక అతనికైతే ఇప్పుడే చెప్పొచ్చు ఏ ప్రమాదం లేదు, రెండో అతను ఇంకా కొన్ని గంటలు, కొన్ని 48 hours నడిస్తే కానీ చెప్పలేమంటున్నారు. తీవ్రమైన ప్రయత్నం అతను బతికించుకోవడం కోసం మేము చేస్తా ఉన్నాం. తప్పకుండా అతను బతుకుతాడని ఆశిస్తా ఉన్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. లక్షల మంది యువత ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రధానమంత్రి రోజ్గార్ యోజన నిర్వహణ ఉత్తర్వులను అందజేసిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ వెల్లడి. భారతదేశ సంక్షోభ సమయంలో సంస్కరణలతో సరిదిద్దిన ఆర్థిక పితామహుడు పివి పద్మశ్రీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. రక్షిత ఫార్మా కంపెనీ బాధితులకు అండగా మేముంటాం, పెదుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.